హాయమ్మా. చూడండి, సంక్రాంతికి గాజులు షాపింగ్ చేసినాము. ఇగో ఈ గాజులు వచ్చేసి నావి. కలర్ 5 కలర్స్. ఓకేనా? ఇవి నాకు. ఇగో ఇవి మా పెద్ద మన్మరాలకు. సరేనా? ఇట్లా పెడతా. ఇగో ఇవి మా బిడ్డకు. సేమ్ తెచ్చుకున్నాం మా పెద్ద మా బిడ్డకు. ఇవి మా కోడలకు. అందరికి సేమ్. ఇగో మెహందీ. ఇవన్నీ ముఖ్యం కదా లేడీస్కి. ఇగో స్టిక్కర్లు. ఇవి నాకు. ఇవి 2 నాకు. ఇవి వాళ్ళ ఇష్టం, పెట్టుకుంటారో లేదో. కానీ వాళ్ళు చిన్నగా పెట్టుకుంటారు. ఈసారి కొంచెం తెచ్చిన ఇట్లా కొంచెం మోడల్ బాగుందని. ఇవైతే నేనే పెట్టుకుంటా. ఇవి కూడా తెచ్చిన అట్లా. ఓకేనా? ఇప్పుడు ఒకటి ఇది కూడా తెచ్చుకుంది మా మన్మరాలు. మస్తు ఉంటాయి లిప్స్టిక్. అయినా మళ్ళీ తెచ్చుకుంది. చూసారా? అట్లా. ఇగో డ్రెస్ మ్యాచింగ్ అంట. ఇవి ఒకటి తెచ్చుకుంది. ఇగో చిట్టి కమ్మలు స్టోన్సీ కనిపిస్తున్నాయా? తీసి చూపియనా? ఎన్ని ఉన్నా ఆడపిల్లలకు తక్కువనే చూడు. ఎన్ని ఉన్నా ఇంకా కావాలి కొత్తవి. చూడండి, కనిపిస్తున్నాయా? ఇవి గ్రీను. ఇవి నా సెలక్షనే. ఏవి తీసుకోవాలి అంటే ఇవి బాగుంటాయని తీసుకున్నా. బాగున్నాయా? చూడండి. ఇట్లా 10 రూపీసే, ఏమి ఎక్కువ రేటు కాదు. ఓకేనా? ఇప్పుడైతే నేను గాజులు వేసుకుంటా. వేసుకో మమ్మీ నువ్వు కూడా. చూడండి, గాజులు వేసుకుంటున్నా. చూడండి, ఇట్లా వేసుకుంటున్నా. మా అత్త ఏం చెప్తుండంటే, సంక్రాంతికి పొద్దున్నే లేచి స్నానం చేసుకొని మంచిగా పసుపు కుంకుమ పెట్టుకొని కాళ్ళకు కూడా పసుపు పెట్టుకొని అప్పుడు చీపురు గట్ట పట్టుకోవాలంటుండే. అర్థమైందమ్మా? అట్లా తయారైనాకనే చీపురు గట్ట పట్టుకొని ఆకిలు ఊడిచి ఇంటి పని అంతా చేసుకోవాలమ్మా. పుట్టప్పుడు ఇట్లా చేసుకున్నా సరే, కానీ సంక్రాంతికి మాత్రము పసుపు కుంకుమలతోటి నిండుగా ఉండాలి. ఈ పండగ అట్లాంటిదే అని చెప్పింది. అది స్టోరీ. మా అత్త అట్లనే చెప్తుండే. మా అత్త ఏం చేస్తుండే, బోనాల పండుగకు, సంక్రాంతికి, దసరాకు, ప్రతి ఒక్క పండగకి నాకు అప్పట్లో 50 రూపాయలు ఇస్తుండే. అందులో ఒక నెయిల్ పాలిష్, మళ్ళీ మైదాకు. ఈ మైదాకు కాదమ్మా, అప్పుడు పొడి మైదాకు దొరుకుతుండే. పొడి మైదాకు తెచ్చి ఆ పొడి మైదాకుని చింతపండు నీళ్ళు పోసి నానబెట్టేది. నానబెట్టి నైట్ పెట్టుకుంటుంటే, నైట్ పెట్టుకొని మంచిగా తెల్లారేసరికి ఎర్రగా అయ్యేది. నెయిల్ పాలిష్ కొనుక్కుంటుంటాం. అప్పుడు ఎంతమ్మా నెయిల్ పాలిష్? 3 రూపీసే. అంటే నార్మల్ది 3 రూపీసే. నెయిల్ పాలిష్ కొనుక్కొని అది కూడా పెట్టుకునేది. ఎర్ర కలర్ రెడ్గా ఉంటుండే. అప్పుడు ఇన్ని కలర్లు లేవమ్మా. మెరూను, రెడ్ అవే ఎక్కువ ఉండే. ఇప్పుడు చాలా కలర్స్ వచ్చినాయి. కొత్త కలర్స్ వచ్చినాయి. గోడల మీద ఉన్న కలర్లు, ఏళ్ళకున్న కలర్లు సేమే కనబడుతున్నాయి. అప్పుడు అట్లా లేకుండే. స్టిక్కర్లు అవి తెచ్చుకుంటుంటే 50 రూపాయలలో మస్తు వచ్చేదమ్మా. అయితే అట్లా జరిగింది. అప్పటిది అట్లుండే అమ్మా. పండగలు వస్తాయి. పువ్వులు కూడా 1 రూపాయి ఇచ్చినామనుకో, చెటాకు పువ్వులు వస్తుండే, సన్నజాజులు ఇంత గిన్నె నిండి వస్తుండే అమ్మా. అవి అల్లుకుంటే 7-8 మూరలు అయ్యేది. అట్లుంటుండే అప్పుడు. చూడండి ఎట్లున్నాయి, బాగున్నాయి గాజులు. ఇక మైదాకు పెట్టుకున్నా. నాకు ఇట్లనే ఇష్టం. నేను ఏం డిజైన్లు వేసుకోను, ఇట్లనే పెట్టుకుంటే. ఇది ఒక చుక్క పెట్టుకుంటా, కానీ ఈరోజు టైం లేదు. బాగున్నాయా? చూడండి. ఇప్పుడు మా బిడ్డ కూడా వేసుకుంటుంది. బాగుందా గాజులు? ఇక మేము ముగ్గురం వేసుకున్నాం. మా కోడలు లేదు, వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంది. ఓకేనా? ఆమెకు తీసుకెళ్తాం మేము రేపు. మా మన్మరాలి కూడా ఉన్నాయమ్మా, చూపించడం మర్చిపోయినా. చూసిరా? బాగున్నాయా? చూడండి. సంక్రాంతి కనిపిస్తుందా మా ఇంట్లో? అట్లా చూడండి.
ఓకేనా? మా మన్మరాలి చిట్టి చెయ్యి. ఓకేనా? ఇది మా సంక్రాంతి పండగ స్పెషల్. ఓకేనా? బాయ్ అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. బాయ్ బాయ్ బాయ్.